హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా, మేము తిరుపతికి వెళ్ళి నైట్ 2:30 వరకు దర్శనం టోకన్స్ తీసుకోవడం. ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సో రూమ్కి వెళ్ళేసి కొంచెంసేపు ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకొని ఇంకా 5కి అంతా లేసి ఫ్రెష్ అప్ అయ్యాము. 5:30 అయింది, ఇప్పుడు టైం స్టార్ట్ అయ్యాము. సో మా హోటల్ నుండి అలిపిరి స్టెప్స్కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. సో వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో తిరుపతిలో, అసలు చాలా బాగుంది. క్లైమేట్ కూడా ఎక్కడ వాన పడలేదు, ఏం పడలేదు. ఒక 10-15 మినిట్స్ వాక్ చేశాక మేము నడకదారి దగ్గర ఎంట్రన్స్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. మనకు ఎంట్రన్స్ దగ్గర బయట టెంకాయలు పూలు అన్నీ అమ్ముతుంటారు. ఎందుకంటే మనం అక్కడ ఫస్ట్ స్టెప్ దగ్గర మనం టెంకాయ కొట్టి దీపం పెట్టి హారతి ఇచ్చి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇదే ఫస్ట్ స్టెప్. ఇక్కడ అందరు టెంకాయ కొట్టి హారతి ఇచ్చి అగరబత్తులు పెడుతున్నారు. సో ఇక్కడ మాకు కొంచెం ఒక 10-15 మినిట్స్ టైం పట్టింది. హెవీ రష్ ఉన్నారు. మార్నింగ్ 6 అయినా కూడా రష్ ఉన్నారు చాలామంది ఆల్రెడీ. పట్టేసేదాంట్లో సో టెంకాయ కొట్టాక హారతి ఇచ్చేసి మేము స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్ట్ చేసామన్నమాట. సో స్టార్టింగ్లో మనకు ఒక 2-3 టెంపుల్స్ వస్తాయి. అక్కడ దర్శనం చేసుకొని ఇంకా కంటిన్యూ అయిపోయాం స్టెప్స్ ఎక్కడం.
ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట మనకు స్టెప్స్ అన్నీ. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది కదా, చెక్ పోస్ట్‌లో చెక్ చేపించుకున్నాక ఇంకా ఎంట్రీ ఉంటుంది మనకి. సో ఇక్కడ నుండి ఇంకా స్టెప్స్ ఎక్కాలి. టోటల్ 3550 స్టెప్స్ అనమాట. మధ్యలో నడవడం కూడా చాలా ఉంటుంది. ఫైనలీ 1000 స్టెప్స్ అయితే ఎక్కేసాను. మధ్యలో 100 స్టెప్స్‌కి ఒకసారి కూర్చుంటున్నా. చాలా ఫస్ట్‌లో కొంచెం చాలా హైట్‌లో ఉంటాయి కదా స్టెప్స్, ఎక్కడానికి చాలా ఇబ్బంది అయింది. అందులో బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. నైట్ కూడా ఫుడ్ సరిగ్గా తినలేదు కదా. ఆఫ్టర్ 1000 స్టెప్స్ కొంచెం ఎనర్జీ వచ్చిందనమాట. మధ్యలో కొంచెం స్నాక్స్ తినుకుంటూ వచ్చాము. సో దాని తర్వాత నుండి కొంచెం బాగానే ఎక్కాం, మధ్యలో ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా. సో గాలిగోపురం దగ్గరకైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాం. మధ్యలో జస్ట్ అక్కడ వాటర్ తాక్కుంటూ కొంచెం స్నాక్స్ తినుకుంటూ వచ్చామన్నమాట. ఎందుకంటే మరి ఎక్కువ ఫుడ్ తిన్నా కూడా మనం ఎక్కువ వాక్ చేయలేము. గాలిగోపురం దగ్గర అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ టిఫిన్ సెంటర్స్, వాష్రూమ్స్, అన్నీ ఉంటాయన్నమాట. మనం కూర్చొని తినాలనుకునే వాళ్ళైతే. బట్ నేను అబ్బాయి అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, జస్ట్ ఏవో స్నాక్స్ తింటున్నాం, ఓన్లీ 2-3 ఐటమ్స్ అంతే. గాలిగోపురం తర్వాత స్టెప్స్ అనేవి ఎక్కువ ఉండవు, ఓన్లీ మనకు నడక ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆన్ ద వే అంతా ఫుడ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ చూడు ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, టిఫిన్స్, కూల్ డ్రింక్స్, వాటర్, ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. హెల్త్కి కావాల్సిన హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్స్ అవైలబుల్లో ఉంటారు. మధ్యలో చాలా ఉంటుంది, హెల్త్ కేర్ కూడా ఉంటుంది. సో అక్కడక్కడ మనకు 100 స్టెప్స్‌కి, 50 స్టెప్స్‌కి ఇండికేషన్స్ కూడా ఉంటాయి. ఎన్ని స్టెప్స్ ఎక్కాము, ఇంకా ఎన్ని స్టెప్స్ పెండింగ్ ఉన్నాయి అని. సో మధ్యలో మనకు అక్కడక్కడ ఆయన దశావతారాలన్నీ పెట్టింటారనమాట. మనకు చూడ్డానికని చాలా బాగుంటాయి విగ్రహాలు చూడడానికి. అందరూ వచ్చే వాళ్ళందరూ పసుపు కుంకుమ స్టెప్స్ అన్నిటికీ అంటించుకుంటూ వస్తున్నారు.
మామూలుగా అయితే ఇక్కడ ఒక డీర్ పార్క్ ఉండాలి, బట్ ఎక్కువ డీర్స్ అయితే ఇప్పుడు కనిపించలేదు. ఓన్లీ ఒకటి కనిపించింది, డీరో దుప్పో అర్థం కాలేదు నాకు కూడా. బట్ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది, ఒకటి ఉండే అనమాట అది కూడా. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మనకు పానీపూరి కనిపిస్తే తినకుండా ఉంటామా, సో ఇంకా మార్నింగ్ నుండి ఏం తినలేదు, ఓన్లీ ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ బేల్ తిన్నాను అంతే. సో ఇంకా ఇక్కడ పానీపూరి కనిపించింది, తిందామని ఒక ప్లేట్ అయితే తినేసా. ఫైనలీ 2760 స్టెప్స్ అయిపోయాయి అనమాట. థ్యాంక్ గాడ్. ఇంకా 500 ఆర్ 700 స్టెప్స్ ఎక్కాలి, బట్ ఇంకా నడచడమే చాలా ఉంది ఇక్కడంతా. నెక్స్ట్ మైల్ స్టోన్ వచ్చేసి 2830 స్టెప్స్. ఫైనలీ ఇంకా 4.4 కిలోమీటర్స్ తిరుమల రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ ఇక్కడ నుండి కొంచెం ఘాట్ రోడ్ మీద నడచడం ఉంటుంది కొంతసేపు, ఒక 1 or 2 కిలోమీటర్స్ కొంచెం ఘాట్ రోడ్ మీద నడచాలి. అంటే నార్మల్గా వెహికల్స్ రిటర్న్ కిందకి తిరుపతికి వచ్చే రూట్ ఉంటుంది కదా, అక్కడ నడచాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేదైతే మోకాళ్ళ పర్వతం. మా లక్ ఏంటంటే మేము ఉన్న 2 days అసలు వర్షం పడలేదు, క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో మాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట వాక్ చేయడానికి కానీ ఆ క్లైమేట్కి. This is our next milestone, step number 3260. Few more to go. ఇంకా 2 kilometers ఉంది తిరుమల రీచ్ అవ్వడానికి. సో ఫైనలీ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా ఓన్లీ 50 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ మార్నింగ్ 6 నుండి స్టార్ట్ చేస్తే 10:30 అయింది టైం వచ్చేసి. తొందరగానే వచ్చాం, మధ్యలో రెస్ట్ కూడా ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ ఒక 5-10 minutes కూర్చుంటున్నాం అంతే. ఫైనల్లీ ఇంకా స్టెప్స్ అంతా ఎక్కడం అయిపోయింది, తిరుమల కూడా రీచ్ అయిపోయాం. ఇంకా లాస్ట్ స్టెప్ అని ఇక్కడ అందరూ ఫస్ట్లో లాగానే టెంకాయ కొట్టి హారతి పెడతారు. ఇంకెవరైనా కుంకుమ పసుపు పెట్టే వాళ్ళు ఉంటారు కదా స్టెప్స్కి, మిగిలిపోయిందంతా ఇక్కడ వేస్తారనమాట. సో అందుకు ఇక్కడ మొక్కొనేసి ఇంకా మేము ఇంకా లగేజ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మా తిరుపతి నడకదారి అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లగేజ్ తీసుకునే వాళ్ళు లగేజ్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకోవచ్చు. మాదైతే లగేజ్ ఏం ఎక్కువ లేదు, లగేజ్ కూడా ఏం తెచ్చుకోలేదు, అంతా రూమ్లో పెట్టుకోవచ్చు, ఓన్లీ ఒక క్యారీ బ్యాగ్ ఉంది అంతే. సో తర్వాత మనకు ఇక్కడ నడకదారిన వెళ్ళే వాళ్ళకి ఎంట్రీ ఎక్కడంటే ATGH సర్కిల్ అనమాట. అక్కడికి వెళ్ళి మనం వెయిట్ చేయాలి. మాకు ఇచ్చిన స్లాట్ 12 అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అయింది. సో మేము మధ్యలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇది కూడా ఇంకో కొంచెం నడిచేది, ఒక 1 or 1.5 kilometer అలా. బట్ మాకేమంతా టైర్డ్ అనిపించలేదు కానీ ఓకే. బట్ ఇంకా అంత నడిచాక కొంచెం కాళ్ళ నొప్పులు అవన్నీ ఉంటాయి కదా, కొంచెం లైట్గా ఉన్నాయంతే. బట్ కొంచెం రెస్ట్ తీసుకున్నా, కొంచెం ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ కొంచెం ఎనర్జీ రీగెయిన్ చేయొచ్చు.
సో బికాస్ పొద్దునుండి ఏం తినలేదు, జస్ట్ ఓన్లీ స్నాక్స్ కూడా కొంచెం తిన్నాం అంతే. సో ఇక్కడైతే మేము ఇంకా దర్శనం అయిపోయాక రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మేము 11కి అంతా ATGS సర్కిల్ దగ్గర రీచ్ అయ్యాము. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే అక్కడ సరౌండింగ్స్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా లేదు. సో ఇంకా అలానే ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. వాళ్ళు 12కి అంతా గేట్స్ ఓపెన్ చేశారు. ఒక 2.5 అవర్స్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాక మాకు దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా హోటల్ కిందకు వచ్చేసి మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము, బికాజ్ ఆ రోజు నైట్ 8:30కి అంతా బస్సు ఉంది. ఇంకా మేము కమాండర్లో వచ్చేసాం. ఒక 1 అవర్ 45 మినిట్స్ 1 అవర్ పట్టింది అనమాట రావడానికి. సో కిందకు వచ్చేసి ఇంకా రూమ్లో ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని 6:30, 7కి అంతా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే కొంచెం ఏదైనా డిన్నర్ చేయాలి, మార్నింగ్ నుండి ఏం తినలేదు. సో అక్కడికి వెళ్ళి కొంచెం ఫుల్గా డిన్నర్ చేసి 8:30కి అంతా బస్సు ఎక్కాలన్నమాట. సో ఇంకా తర్వాత ఏమీ వ్లాగ్ అయితే నేను రికార్డ్ చేయలేదు, బికాజ్ అప్పటికే ఇంకా మా ఓపిక అంతా అయిపోయింది. ఇంకా మార్నింగ్ నుండి నడుస్తూనే ఉన్నాం, ఫుడ్ కూడా సరిగ్గా లేదు కదా. సో థ్యాంక్ యూ guys for watching. Please like, share and subscribe to my channel.